ఉత్తరాదిని మంచు దుప్పటి కమ్మేసిందే. హెవీ స్నో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో విపరీతంగా మంచు పడుతుంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపు మేర శ్వేతవర్ణంతో ఆకట్టుకుంటున్నాయి. ఎటు చూసినా మంచు దుప్పటి పరుచుకుని ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మనాలితో పాటు రాజధాని సిమ్లాలో దట్టంగా మంచు కురుస్తోంది. హిమపాతం భారీగా పడుతుండటంతో పర్యాటకులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విపరీతమైన మంచు కారణంగా రోహతంగ్లోని సోలాంగ్ అటల్ టన్నెల్ మధ్య సోమవారం రాత్రి దాదాపు 1000కి పైగా వాహనాలు చిక్కుకుపోయాయి. దట్టంగా మంచు కురుస్తుండటంతో ముందు వాహనాలు కనిపించని పరిస్థితి. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. 700 మందికి పైగా పర్యాటకులను సురక్షితంగా ప్రాంతాలకు తరలించారు. కాగా ఏటా క్రిస్మస్, నూతన సంవత్సరం నేపథ్యంలోనే డిసెంబర్ చివరి వారంలో మనాలి, సిమ్లాకు పర్యాటకులు పోటెత్తుంటారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో నూతన ఏడాదికి స్వాగతం పలికేందుకు దేశ నలుమూలల నుంచి భారీగా తరలివస్తుంటారు. దీంతో ఆయా ప్రాంతాలని పర్యాటకులతో కిటకిటలాడుతుంటారు. గత కొద్ది రోజులుగా వేల సంఖ్యలో వాహనాలు మనాలి, సిమ్లాకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు భారీగా మంచు పడుతుండటంతో రాష్ట్రంలోని పలు రోడ్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. जहाँ मर्जी से गाड़ियाँ घुसती हैं। जहाँ मर्जी गाड़ियाँ लगाई हुई है और पूरी तरह फंस चुके हैं। कोई कह रहा नहीं किसी के भरोसे मत रहना। देखो आप